పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. దివ్యాశిషులు తల్లి, దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను. చాలా వరకు గొప్ప గొప్ప వాళ్ళ గురించి, యోగుల గురించి విన్నది ఏంటంటే, వాళ్ళు అంటే ప్రాణంతో ఉండగానే అలా భూసమాధి అయిపోయి ఉండేవారు. వారు ఇప్పటికీ ప్రాణంతోనే, అంటే జీవం ఉంటుంది వాళ్ళల్లో అని చెప్పి కొన్ని విషయాలు వింటూ ఉండేవాళ్ళం వాళ్ళకి సంబంధించి. అసలు అది నిజంగా సాధ్యం అంటారా? ఏ విధంగా సాధ్యపడుతుందంటారు? అందరికీ సాధ్యం అవుతుందా? అలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. సమాధి అదంతా యోగ సంబంధం. ఉపాసనలు బాగా చేసి, పూజా పునస్కారాలతో మొదలుపెట్టి, తర్వాత దీక్షలు, తర్వాత తపస్సులు, ఇవన్నీ చేసే వాళ్ళకి వాళ్ళ జీవితమే అందుకని నిర్ణయింపబడింది. భగవంతుడు నిర్ణయం చేశాడు. వాళ్ళు కూడా పూర్వజన్మలో ఆ నిర్ణయంతో ఈ జన్మలలోకి వస్తారు. సమాధి అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో బాగా అందరికీ ప్రాచుర్యంలో ఉండేటువంటిది రాఘవేంద్ర స్వామి ఉన్నారు. చాలా మందికి తెలుసు రాఘవేంద్ర స్వామి గారు. కర్ణాటకలో చాలా గుళ్ళు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా గుళ్ళు ఉన్నాయి. ఆయన సమాధిలో ఉంటూ ఆయన అయ్యి పైన అంతా ఇచ్చేసేస్తే పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు ఆయన జీవించే ఉన్నారు ప్రాణంతో. అంటే ఎప్పటి వరకు ఉంటారు? వారిష్టం. ఎవరు పొరపాటున తీసి చూడకూడదు. వారు ఎవరికన్నా వారు కల్లో కానీ ఇంకో రకంగా మెసేజ్ పాస్ చేస్తే అప్పుడు వారి పర్మిషన్తో తీయచ్చు. అంటే ప్రాణంతో అలా బయట ఉంటారు, అలాగే ఉంటారు. అన్నపానాదులు ఉండవు, నీళ్లు ఉండవు, ఏముండదు. ఎలా కూర్చున్నవాడు పద్మాసనంలో, పద్మాసనం, వజ్రాసనం వాళ్ళ ఇష్టం, సుఖాసనం, శవాసనం రకరకాలుగా వేస్తూ ఉంటారు. అది సాధ్యమే. అది సమాధి అనేటువంటిది యోగంలో ఒక స్థితి. ఇప్పుడు మనకి శరీరాల్లో కూడా సూక్ష్మ శరీరము, స్థూల శరీరము, సమాధి, తర్వాత కారణ శరీరాలు ఇత్యాది ఉన్నాయి. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ అనే అవస్థలు ఈ మానవులకు ఉన్నాయి. ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క అవస్థల్లో వాళ్ళు ఆ యొక్క ఆత్మ అనుభవిస్తూ, ప్రయాణం చేస్తూ, ప్రవర్తిస్తూ దానికి తోచిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు పంచభూతాలని ఎవరైతే కంట్రోల్ చేసుకుంటారో, ఆహారం తినక్కర్లా, నీళ్లు తాకర్లా, పంచభూతాల్లో ఉండేవన్నీ కూడా ఈ బాడీలో వాళ్ళు ఆకలింపు చేసుకోగలుగుతారు. ఇన్వైట్ చేసుకొని వాళ్ళు ఈ శరీరంలో ఆపాదించుకోగలుగుతారు, స్వీకరించగలుగుతారు. అప్పుడు వాళ్ళకి ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఏముండదు. వాళ్ళకి ఏది కావాలో అదే ప్రయత్నంలో, ధ్యాసలో ఉంటారు. అంతే. అంటే పంచభూతాల్ని కంట్రోల్ చేయగలిగిన వాళ్ళకి ఆకలి దప్పులు ఉండవు అనే విషయం ఒకటి అర్థమైంది. దీనికి కొంచెం వెనక్కి వెళ్తే రాముడు, లక్ష్మణుడు వారు కూడా బల అబల అనే విద్యలు, ఆకలి దప్పులు ఉండకుండా నేర్చుకున్నారు అప్పట్లో. అది అప్పట్లో కామన్ విద్యలు. బల అతి బల ఆ యుగాలలో, అంటే దేవతా యుగాలలో కామన్. అవి నేర్పించేవాళ్ళు. ఆ ఉపాసనలు, ఆ దేవత యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకి ఆకలి దప్పికలు ఉండవు, ఎన్నాళ్ళైనా ఉండగలుగుతారు. ఆ విశేషం అనమాట. అలాంటి శ్రీరాముల వారు కూడా నేర్చుకున్నారని చెప్తున్నాను, ఎందుకంటే రామాయణంలో ఉంది కాబట్టి. అది సాధ్యమైనప్పుడు అలాగే మానవులకి ఎవరికైనా సాధ్యమే, కానీ ఆ ప్రయత్నం చేసి సాధించాలి. అలాగే ఈ ఆకలి దప్పుకలు అనేటువంటివి ఒక స్టేజ్ వరకే. కొన్ని మన నిత్య జీవితంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం, ఇంట్రెస్ట్గా చదువుతూ ఉంటారు. అమ్మ అన్నం ముద్ద కలిపేసి ఓ ముద్ద తినరా అంటే ఉండు కాసేపు అయిన తర్వాత అని అవాయిడ్ చేస్తారు చంటి పిల్లలు. అలాగే ఇంట్రెస్టింగ్గా పనులు చేసేవాళ్ళు, రైటింగ్స్ కానీ చూసేవాళ్ళు కానీ, ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్స్ చేసేవాళ్ళంతా కూడా సైంటిస్టుల దగ్గర నుంచి కూడా వాళ్ళకి
తిండి మీద ఉండదు, యుద్ధం మీద ఉంటుంది, ఉమ్, కనుక్కునే వస్తువుల మీద ఉంటుంది, చేసే ప్రయాణం మీద ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ దాని మీద పెట్టారు, ఏకాగ్రతతో ఉన్నారు కాబట్టి ఇవేవి పట్టవు. ఆ Okay. టైంలో వాళ్ళకి ఆకలి ఏదని కాదు, వేసినా అది వాళ్ళ దృష్టికి రాదు. ఉమ్, ఉమ్, ఉమ్. అది సహజం. చదువుకునే పిల్లలు కూడా చూడు, ఎగ్జామ్స్ ముందర తెగ చదివేస్తుంటారు, 4-5 గంటలు బై హార్ట్ చేస్తారు. అప్పుడు తిండి మీద ఉండదు, రోజు తింటే కదా. Hmm. అసలు ఎందుకు వాళ్ళకి వాటి మీద ఆ లక్ష్యం ఏమిటి? పాస్ అవ్వాలి. పాస్ అవ్వ. ఇక్కడ కూడా వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి సమాధి స్థితిలో ఉండేవాళ్ళు ఉమ్, భూమిలో ఉండొచ్చు. ఈ మధ్య నార్త్లో, సౌత్లో తక్కువ, హా. నార్త్లో చాలా. మరి సౌత్లో కడపలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా ఉమ్, ఆయన ఉన్న సమయంలో సమాధి అయ్యి కప్పేసి ఎవరు తీయొద్దురా నాన్న పిల్లలకి, తన భార్య పిల్లలకి చెప్పి ఉమ్. మరి ఆయన సమాధి అయ్యారు. ఓ, ఆ కొడుక్కి సరే ఒక సంశయమో లేక ఒక అనుమానంతో పెద్ద కొడుకు ఉమ్, తీసి చూడడం, మళ్ళీ ఆ కొడుకు మీద కోపంతో బ్రహ్మంగారు శాపం పెట్టి ఉమ్, నా కూతురైనటువంటి ఆవిడ యొక్క వంశీకులే ఉమ్. మరి నా ఈ పీఠానికి మఠానికి వారసులని డిక్లేర్ చేస్తారు. ఆయన అలా ఓపెన్ చేశారన్న కోపంతో. ఇప్పటికీ అది వాళ్ళ పిల్లలే, అమ్మాయి వాళ్ళ పిల్లలే, సంతతే నడుస్తోంది. ఓహో. అంటే మనకు తెలిసిన వాళ్ళకి చెప్తే తేలికవుతుందని. ఉమ్, నార్త్లో ఇప్పటికి కూడా చాలా రెగ్యులర్గా అప్పుడప్పుడు టీవీ మాధ్యమాల్లో కూడా వాళ్ళు సమాధులు అవుతూ ఉండడం, ఉమ్, కొన్ని సమయాలు 6 నెలలు ఏడాది అయిన తర్వాత కూడా తీయమనడం అలాంటివి జరుగుతున్నాయి ఆహా. మాధ్యమాల్లో. అది తరచుగా మనం అది ఆశ్చర్యపోవాల్సింది అయినా రెగ్యులర్గా అయిపోతున్నాయి అక్కడక్కడక్కడ. అంటే నార్మల్ వాళ్ళు కూడా కూడా చేయొచ్చు, చేయగలుగుతున్నారు. చేయగలుగుతున్నారు కాబట్టి మాధ్యమంలో చూపిస్తున్నారు. ఓ. సో అదేంటంటే మనం సమాధి అవ్వడం తేలికే, ఉమ్, ఉండడం తేలికే, కానీ ఇది ప్రాక్టీసెస్, ఏకాగ్ర చిత్తంతో శక్తిని సంపాదించి మనో నిగ్రహం చేత ఉమ్, ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి ఇవి తేలికవుతాయి. ఉమ్. సర్వ సిద్ధులు శక్తులు వాళ్ళకు వస్తాయి, అవును. అందుకే చేయగలుగుతారు. ఉమ్, మానవుల రూపాల్లోనే భగవంతుడు కూడా అవతారం చేశారు, అవును. అవతరించారు. కృష్ణస్వామి కానీ, రాముడు కానీ, అమ్మవార్లు కానీ చాలా మంది ఉన్నారు. అంటే ఏమిటి, మానవ రూపం అంత గొప్పది, మానవతారం కూడా చాలా గొప్పది. ఉమ్, అది కూడా మనం ఏం తక్కువ అంచనా వేయకూడదు. ఉమ్. క్రిమికీటకాలు, పక్షులు, వృక్షాలు అవి వేరు. ఆ, అందుకని మనం ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఆ సమాధి అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటారో, చనిపోవడం కాదు సమాధి అంటే, ఉమ్, ప్రాణంతో ఉండగా నిశ్చేష్టతో ఉండగలిగి ఏకాగ్రతతో పరోన్ముఖుడై పరాశక్తి పరా లోకంలో ఉండడం అన్నమాట. ఉహు. ఇది ఇప్పుడు మనం ఉండే ఇది భూలోకం. అవును. అది వాళ్ళు ఇప్పుడు మనం 3, 4, 5 ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే డైమెన్షన్స్. ఓకే. ఇప్పుడు మనం 3rd డైమెన్షన్లో ఉన్నాము, 4th and 5th ఇంకా జరుగుతోంది. ఓ. ఒకప్పుడు 9, 10, 11 డైమెన్షన్లు కూడా మన వాళ్ళు చూడగలిగారు. ఉమ్, ఆ డైమెన్షన్ అంటే లోకాలు, ఆ పరిధులు. ఓహో. మనం ప్రతి ఆలోచన ఒక డైమెన్షన్, అండర్లైన్ చేసుకోండి, కొత్త విషయం. ఉమ్, మన ఆలోచన ఇప్పుడున్నది అరగంట తర్వాత మారిపోతుంది, ఆ, 10 నిమిషాల తర్వాత మారిపోతుంది. అంటే ఆ ఆలోచన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. ఉహు. అందుకని ఈ యొక్క ఆలోచన చాలా గొప్పది. ఆలోచన వల్ల సర్వము సిద్ధిస్తుంది, సర్వము సంప్రాప్తించుస్తుంది. కాబట్టి ఉమ్, ప్రతిదాన్ని చేరుకోవడం, ఏకాగ్రతతో పాటు ప్రతిదీ కూడా మనం మంచి చెడులని సమన్వయం చేస్తూ దాని యొక్క ఏమిటంటే నిర్దేశిత్వాన్ని మనం తీసుకోవాలంటే మనకి ఇది కావాల్సిందే. ఆ యొక్క స్వామి తల్లి యొక్క కృప కావాలి. దానికి ఏకాగ్రత చాలా అవసరం. ఏ దేవుడైనా సరే, అది సమాధిలో కూడా వాళ్ళు పరాశక్తిని ధ్యానిస్తూనే ఉంటారు. ఆ, అందుకని పర అంటే వేరొకటి, ఓకే. ఇది కానిది వేరొకటి. పర లోకం అనండి, శక్తి అనండి, దాంట్లో ఉండి వాళ్ళు ఆనంద భరితుల అవుతూ ఆ లోకాల్లో సంచరిస్తూ ఉమ్, ఉంటారు. ఇది చెయ్యొచ్చు, ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ను బట్టి. ఓకే. అందరూ అర్హత ఉన్నది. ఈ విషయాన్ని మీకు ఇంత విపులంగా తీసుకొని చెప్పడానికి చర్చ చేసిన మా విజితమ్మ తల్లి ఇలాంటివి ఎన్నో విషయాలు ప్రజలకు అందించడానికి ఆవిడ శాయశక్తులా ప్రయత్నం చేస్తూ మాలాంటి వాళ్ళకి ప్రశ్న సంధిస్తూ విషయాలు రాబట్టి మీ అందరికీ
మీకోసమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది కాబట్టి విజితమ్మ తల్లికి కూడా మీ అందరూ ధన్యవాదాలు చెప్పాలని మీ అందరికి కూడా నా దివ్య ఆశీస్సులు. ధన్యవాదాలండి. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.